హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. నమస్తే సార్. నమస్తే ప్రవీణ్ సార్, మా తాతల కాలం నాటిది. ఓకే. వాళ్ళ జీవన శైలి చూసినట్లయితే పొద్దున్నే పొలాలకు వెళ్ళి ప్రశాంతంగా పొలంలో సంబంధించిన పనులు చేసుకొని, వర్షం పడితే పంట బాగా పండిందంటే వాళ్ళు దాన్ని నమ్ముకొని ప్రశాంతంగా బతుకుతుండ్రి. ఫ్రెండ్స్తో ముచ్చట్లు, బంధువుల ఇళ్ళకి పోయి రావడాలు, మనుషుల బాంధవ్యాలు అనేటివి ఎక్కువ కనెక్ట్ అయి ఉన్న వ్యక్తులు మన తాతల వాళ్ళ కాలం నాటి నుంచి లెక్క. ఇప్పుడు నేను వస్తే నా జీవన శైలి, నా లైఫ్ స్టైల్ ఒక రకంగా మారిపోయింది. లైక్ ఏంటంటే ఆఫీస్ ఎన్విరాన్మెంట్ ఇది, స్టూడియో ఎన్విరాన్మెంట్ ఇది, ఈ టైప్లో అయిపోయింది. సో నేను ఈ జీవన శైలిని ఎంచుకున్నాను, వాళ్ళు ఆ జీవన శైలిలో ఉన్నారు. సో కాలం తగ్గట్టు మారుతుంది. కానీ ఒక మనిషి నార్మల్గా ఒక జీవన శైలిలో ఎలా ఉండాలి, ఎలా ఇమిడిపోయి ఉండాలి అనేది ఒకసారి చెప్పగలుగుతారా? చూడు ప్రవీణ్, ఇది చాలా మంచి క్వశ్చన్. ఇది ఇప్పుడు చూడమంది చాలామంది, నాకు మొన్న ఒక కాల్ వచ్చింది చెన్నై నుండి. ఓకే. వాళ్ళకి 2 అబ్బాయిలు, ఇద్దరిని చదివించారు. వాళ్ళ కొడుకులు అంటే చాలా ప్రేమ. పాపం జాబ్ వచ్చి ఒకడు వేరే ఊర్లో ఢిల్లీలో ఎక్కడ జాబ్ చేస్తున్నాడు, ఇంకో అబ్బాయి అమెరికా వెళ్ళిపోయాడు. ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు. ఓకే. మా పిల్లలు మా దగ్గర లేరు కదా అని. ఆ పిల్లల్ని చదివించింది ఎవరు? వాళ్ళే. వాళ్ళకి మంచి జీవితం ఇవ్వాలని కోరుకోయింది ఎవరు? వాళ్ళే, తల్లిదండ్రులే. వాళ్ళు బాగుండాలని కోరుకోయింది ఎవరు? తల్లిదండ్రులే. ఇవన్నీ చేసింది ఎవరు? వాళ్ళే మొత్తం. మళ్ళీ ఈరోజు ఎక్కడో ఉండి జాబ్ చేస్తున్నారంటే మళ్ళీ దానికి మనం ఆనందించాలా, బాధపడాలా? రెండు. సుఖం ఉంది, దుఃఖం ఉంది అంటారు చూడండి. ఈ టైప్. ఇప్పుడు మన పేరెంట్స్ జనరేషన్ వరకు అది కరెక్ట్ ప్రవీణ్. ఎందుకంటే అప్పుడు మనుషుల సంఖ్య తక్కువ, ఏదున్నా అక్కడ ఆ యొక్క అవసరాలు తీరేవు కాబట్టి అక్కడికి జీవన విధానం అనేది సరిపోయేది. కానీ ఇప్పుడు అవకాశాలు అనేవి మనకున్న చోట లేవు. అవును. ఇండియా వాడు ఫారిన్కి వెళ్తున్నాడు, ఫారిన్ వాడు ఇక్కడికి వెళ్తున్నాడు. ప్రపంచంలో ఏ దేశంలో జాబ్ చేస్తున్నారు. అవునా కదా? అవును. అలాంటప్పుడు మనిషి ఇలాగే జీవించాలని మాత్రము నియమ నిబంధనలు పెట్టుకున్నాం అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే మనుషుల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. ఖచ్చితంగా. అలాగని పిల్లల్ని చదివించుకుని ఉన్నామనుకోండి, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది? ఫర్దర్గా వాళ్ళు బతకడానికి కూడా కష్టమయ్యే ఛాన్స్ అయిపోతుంది. మనం ఏం చేస్తున్నామంటే మనిషి ఇలానే జీవించాలనేది ఏది లేదు. మనిషి ఎక్కడున్నా కొన్ని విలువలతో పాటు ఎథిక్స్ గురించి ఆలోచన చేస్తూ జీవిస్తే ప్రతి ఒక్క వాళ్ళ లైఫ్లో వాళ్ళకి. ఇప్పుడు చాలామంది చూడండి, పిల్లలు కూడా ఎక్కడో జాబ్ చేస్తుంటారు, పేరెంట్స్ని పట్టించుకోకుండా ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈరోజు వాళ్ళు ఎక్కడో వెళ్ళి లక్షల్లో జీతం సంపాదిస్తున్నారంటే దానికి కారణం ఎవరు? ఖచ్చితంగా పేరెంట్సే కదా. వాళ్ళ సపోర్ట్ లేనిది, వాళ్ళు అనుకోకుండా ఉంటే అసలు ఇప్పుడు ఈ స్టేజ్కి కూడా వచ్చేవాళ్ళు కాదు అనేది ఉంటుంది. వచ్చేటోళ్ళు కాదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా కానీ యాక్సెప్ట్ చేసే గుణం అనేది మనలో ఉండాలి. నేను లాస్ట్లో ఒక 2 months బ్యాక్ ఏమో ఒక చిన్న వీడియో చూశాను. ఓకే. ఒక అబ్బాయి కొత్తగా మ్యారేజ్ అయ్యి సిటీకి వచ్చింటాడు. ఒక 1 year 2 year తర్వాత వాడికి అబ్బాయి పుడతాడు. అబ్బాయి పుట్టిన తర్వాత వాడు పెరిగి పెద్ద అయ్యే కొద్దీ వాడికి ఫ్యామిలీ బటన్ అనేది అప్పుడు తెలుస్తుంది. ఆ కొడుక్కి ఏదో ఫీవర్ వస్తే హాస్పిటల్కి వెళ్ళి నైట్ అంతా ఉండి ఇంటికి వచ్చి ఆఫీస్కి వెళ్ళకుండా పడుకుంటాడు. అప్పుడు వాళ్ళ నాయన వీడి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ విలువ అప్పుడు తెలుస్తుంది వాడికి. అంటే నేను ఒక్కడితోనే నేను ఇంత బాధలు పడుతున్నానే, మేము 4 ఉన్నాము మా నాన్నకి. ఇప్పుడు నాకున్న ఆదాయం కూడా మా నాన్నకి లేదు ఆ రోజు. అయినా మమ్మల్ని ఇంతమందిని ఆయన సక్సెస్ చేయగలిగాడు. ఈరోజు మేము ఒక్కరితోనే ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం అన్నప్పుడు ఆ రియలైజేషన్ అనేది అయినప్పుడు మనిషికి ఎలా ఉంటుంది తెలుసా? అసలు ఆ టైంలో ఒక రియలైజేషన్ పాయింట్లో సంతోషము, బాధ అన్ని కలిసి వస్తాయి. అన్ని కలిసి వస్తాయి. కాబట్టి మనిషి ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎవరి లైఫ్ వాళ్ళదే, నేను కాదనట్లేదు. వాటితో పాటు ఈ ఎథిక్స్ కూడా ఇంపార్టెంట్. విలువలు లేని జీవితం మనం కోట్లు సంపాదించినా వేస్ట్. ఈరోజు మనం ఏది సంపాదించినా మన ఫ్యామిలీల కోసమే కదా. మనం ఎంత సంపాదించినా మన ఫ్యామిలీలతో మనం సరిగ్గా లేకున్నప్పుడు దానికి ఉపయోగం ఏముంది? ₹1 పనికి రాకుండా పోయినట్టే. 10 కోట్ల అయినా ₹1 అయినా కానీ, ₹1 అయినా కూడా మనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా మన పేరెంట్స్, మన ఫ్యామిలీలో మనకు దగ్గరకు వచ్చేది. కాబట్టి మనిషి ఎలా జీవించాలంటే ఏది చేసినా కూడా అందరిలో కలిసిపోయేటట్టు ఉండాలి. చాలామంది చూడండి, నేను కొంతమందిని చూస్తుంటా కదా, వాళ్ళకి ఎన్ని సమస్యలను ఉన్నాయి,
బయట ఎక్కువ చెప్పుకోరు. కాబట్టి వాళ్ళందరిని పేరెంట్స్ని ఒక అడాప్ట్ చేసుకునే విధానం వాళ్ళని చూస్తూ ఉంటాను. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు కూడా మా వాడు ఉన్నాడనే ధైర్యం ఉంటుంది. కాబట్టి ఇక్కడ విలువలు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క వ్యక్తికి మీరు ఎక్కడున్నా ఎలా జీవించినా విలువలతో జీవిస్తే ఏమవుతుందంటే మన యొక్క వ్యక్తిత్వం అనేది మన పిల్లలకు కూడా వస్తుంది. అంతే కదా? అంతేలేండి సార్. మరి కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నాను అంటే ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి ఎంత లైఫ్ స్టైల్ చేంజ్ అయినా విలువలతో కూడుకున్న జీవితం ఉన్న రోజు ప్రతి ఒక్కటి ఎక్కడికి వెళ్ళినా కూడా మనం సక్సెస్ అవుతాము. మనకి ఇచ్చే గౌరవ మర్యాదలు కూడా అలాగే ఉంటాయి. మనం పల్లెటూరు నుండి వెళ్ళి సిటీలో ఉండాలంటే ఈ పల్లెటూరు లైఫ్ అక్కడ లీడ్ చేయాలంటే కుదరదు. సిటీస్లో ఉండి పల్లెటూరుకి వచ్చి పల్లెటూరు లైఫ్ లీడ్ చేయాలంటే కూడా కుదరదు. మనం ఏం చేయాలంటే పరిస్థితులను బట్టి బ్యాలెన్స్గా వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కటి మన అండర్లోనే ఉంటాయి. ఇవన్నీ జరగాలంటే మనిషి ఏం చేయాలంటే సాక్షిభూతంగా ఉండాలి. సాక్షిభూతంగా అంటే మన జీవితంలో ఏదైనా జరిగింది ప్రవీణ్. లాస్ట్ చాలా వీడియోలో చెప్పుకున్నాము, ఈ వీడియోలో కూడా మాట్లాడదాం ఏంటంటే ఏదైనా జరిగినాయి సాక్షిభూతంగా అంటే వస్తే రాని, ఉంటే ఉన్ని, పోతే పోని, ఈ 3 ఎవరైతే పాటిస్తారో వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఏది చేసినా కూడా పేరెంట్స్ పిల్లల పట్ల ప్రేమగా ఉండండి. పిల్లలు కూడా ఈరోజు మీరు అనుభవిస్తున్న లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దానికి పేరెంట్స్ కారణం కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన బాండింగ్ ఎప్పుడైతే బాగుంటుందో 3వ తరం కూడా బాగుంటుంది. ఓకే, ఫర్దర్ జనరేషన్స్ కూడా అదే అలవాటు అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది, అలవాటు అవుతుంది. ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ని బట్టి పిల్లల బిహేవియర్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్ ఈ విధంగా జీవించగలిగితే మాత్రము ప్రతి ఒక్క ఇంట్లో హ్యాపీనెస్ ఉంటుంటాడు. కాబట్టి విలువలతో జీవనం సాగించండి అనేది నేను చెప్పగలుగుతాను. చాలా బాగా చెప్పారు సార్. సో చూశారు కదండి, మానవ జీవన శైలి ఏ విధంగా మారుతున్నా కానీ మనుషులు వాళ్ళ మధ్య బాంధవ్యాలు అనేది ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసే విధంగా ఉంటేనే మన లైఫ్, మన ఫర్దర్ జనరేషన్స్ వీళ్ళందరూ బాగుంటారు అనేది సార్ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. సో ఇటువంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరీ ముఖ్యంగా మీ ఫ్యామిలీ ఇష్యూస్ ఉండడం కానీ, మీరు ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, మీ పర్సనల్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, బిజినెస్ ఇష్యూస్ కానీ ఏ కైండ్ ఆఫ్ అయిన సమస్యలు ఉంటే కూడా మీరు డిస్ప్లేలో కానొస్తున్న నంబర్ కాల్ చేసేసి వీటికి సంబంధించిన క్లాసెస్ అటెండ్ కావచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ సార్ వాళ్ళు క్లియర్గా క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది. సో ఇంతటితో ఈ వీడియోను ముగిస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.